లిమిట్ x tends to 0 1 minus cos 2mx by sin square and x 1 minus cos 2mx by sin square and x మన ట్రిగనోమెట్రీలో మీరు ఫార్ములా తెలుసుకున్నారు 1 ఇయర్ ఫస్ట్ చాప్టర్ ట్రిగనోమెట్రీలో ఫార్ములా ఉంటుంది 1 minus cos theta is equal to 2 sin square theta ఈ ఫార్ములా దాదాపు ఇంటర్మీడియట్ అయ్యేటప్పుడు కొంచెం వందసార్లు ఉపయోగించుకుంటాం 1 minus cos 2 theta is equal to 2 sin square theta అలాగే ఇంకో ఫార్ములా కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనకు అవసరం లేదు కానీ నేర్చుకోండి 1 plus cos theta is equal to 2 cos square theta ఈ రెండు ఫార్ములాలు ఇంటర్మీడియట్ అయిపోయేటప్పుడు మనం కొన్ని వందల సార్లు ఉపయోగించుకుంటాం కనీసం ఫస్ట్ ఇయర్లో ఒక సార్లు సెకండ్ ఇయర్లో ఒక సార్లు ఉపయోగించుకుంటాం ఓకే సో 1 minus cos theta is equal to 2 sin square theta 1 plus cos theta is equal to 2 cos square theta సో దీంట్లో ఈ ఫార్ములా ప్రస్తుతానికి మనకు అవసరం లేదు 1 minus cos 2 theta తీసుకోండి 1 minus cos 2 theta is equal to 2 sin square theta అండి 1 minus cos 2 theta సో cos 2 theta బదులుగా mx ఉంది చూసుకోండి theta బదులుగా mx ఉంది 1 minus cos 2 theta theta బదులుగా in the place of theta mx ఉంది సో అందుకే 2 sin square theta theta బదులుగా వస్తుంది mx వస్తుంది divided by sin square mx ఓకేనా సో sin square mx ను రాసుకోవచ్చు అంటే sin mx into sin mx అని రాస్తాం ట్రిగనోమెట్రీలో రాసుకుంటే గుర్తుందో లేదో మీకు సో 2 into లిమిట్ x tends to 0 2 into sin mx into sin mx divided by sin mx into sin mx sin mx into sin mx ఓకేనా ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఓకే ఇప్పుడు మనకి mx ఉంది కింద ఉండాలంటే sin మన ఫార్ములా ఏంటి లిమిట్ x tends to 0 sin x by x is equal to 1 అవునా కదా లిమిట్ x tends to 0 sin x by x is equal to 1 ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటే కింద అదే వాల్యూ ఉండాలి అని చెప్పాను మీకు గుర్తుందో లేదో సో ఇక్కడ mx ఉందండి కింద ఉండాలి mx ఉండాలి లేదా ఉందా లేదు లేదు కాబట్టి ఏం చేస్తాం డివైడ్ చేసి మల్టిపుల్ చేస్తాం కింద స్టెప్ వేసి చూసుకోండి లిమిట్ x tends to 0 2 into sin mx divided by mx into mx ఓకే అక్కడ వీడి సింబల్ అయిపోయిందా నెక్స్ట్ వీడి సింబల్ దగ్గర రండి మళ్ళీ ఎంత sin mx divided by mx into mx ఓకేనా న్యూమరేటర్ వన్ అయిపోయింది అక్కడికి కింద డినామినేటర్ లో రండి డినామినేటర్ లో ఉంది sin nx ఉంది కింద sin nx ఉంది కింద ఉండాలండి nx ఉండాలి ఉందా లేదు కాబట్టి sin nx by nx into nx ఓకేనా సరిపోయిందా సరిపోలేదా అలాగే ఇంకొకటి sin nx divided by nx into nx ఓకే ఇప్పుడు ఎవరు బయటకు వస్తారో వాళ్ళు బయటకు రావాలి జాగ్రత్తగా వీడు బయటకు వచ్చేస్తాడు sin mx by mx గారు బయటకు వచ్చేస్తాడు సో లిమిట్ x tends to 0 sin mx by mx అయిపోయిందా అలాగే వీడు కూడా బయటకు వచ్చేస్తాడు లిమిట్ x tends to 0 sin mx by nx అయిపోయిందా కింద డినామినేటర్ లో డివైడెడ్ బై కింద డినామినేటర్ లో sin nx డివైడెడ్ బై nx అలాగే వీడు కూడా బయటకు వచ్చేస్తాడు లిమిట్ x tends to 0 sin nx డివైడెడ్ బై nx అయిపోయిందా ఇంకా బయటకు తీసుకొచ్చేసాక ఎవరెవరు మిగిలారో వాళ్ళందరినీ ఒక చోట పడేది ఎవరెవరు మిగిలారు లిమిట్ x tends to 0 ఎంత 2 కూడా మిగిలారు ఇక్కడ mx మిగిలింది డివైడెడ్ బై nx 2 into mx డివైడెడ్ బై nx into nx x క్యాన్సిల్ అయిపోతుంది అలాగే ఈ x క్యాన్సిల్ అయిపోతుంది x బదులు 0 పెట్టుకోవాలి ఇక్కడ x ఇంకేమీ లేవు సో ఉన్నవన్నీ రాసుకుంటాం ఉన్నవన్నీ అంటే ఎవరున్నాడు 2 ఉన్నాడు m ఉన్నాడు డివైడెడ్ బై n ఉన్నాడు ఓకే సో 2m² by n² 2m² by n² ఈ వాల్యూ ఎంత అండి ఈ వాల్యూ ఎంత 1 ఈ వాల్యూ ఎంత 1 ఈ వాల్యూ ఎంత 1 ఈ వాల్యూ ఎంత 1 సో 1 into 1 డివైడెడ్ బై 1 into 1 into 2m² by n² అంటే 2m² by n² డౌట్ ఉందా అక్కడ ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇలాంటి ఫార్ములానే సేమ్ లిమిట్ x tends to 0 1 minus cos x by x 1 minus cos x by x 1 minus cos 2 theta అవుతే 2 sin square theta అని చెప్తాం అప్పుడు 1 minus cos theta ఏమవుతుందండి దీంట్లో సగం వచ్చిందా 2 theta లో సగం theta అయింది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి 2 sin square సగం అవ్వగా అంటే ఎంత అవుతుంది సగం అవుతుందంటే theta by 2 అవుతుంది సో 2 sin square theta by 2 ఓకే సో 1 minus cos x ఉంది అంటే ఎంత అవుతుంది 2 sin square x బదులుగా అవుతుంది దాంట్లో సగం అంటే x by 2 divided by x ఓకే సో అంటే x tends to 0 2 into sin x into sin x divided by x అండి ఓకే మళ్ళీ sin x by 2 ఉంది కింద ఉండాలి x by 2 ఉండాలి ఉందా లేదు కాబట్టి మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాం అంటే లిమిట్ x tends to 0 2 into sin x by 2 by x by 2 into x by 2 అలాగే వీడికి కూడా లిమిట్ sin x by 2 by x by 2 into x by 2 డివైడెడ్ బై కింద ఉన్న x నొలగకూడదు వీడిని మామూలుగా అలా వేసుకుంటూ ఉంటాం సో డివైడెడ్ బై x అని ఇప్పుడు ఎవరు బయటకు వచ్చేస్తాడు sin x by 2 by x by 2 బయటకు వచ్చేస్తాడు లిమిట్ x tends to 0 sin x by 2 by x by 2
అలాగే వీడు లిమిట్ x టెన్స్ టు 0 sin x/2 బై x/2 బయటకు వచ్చాడు. ఇంకేం మిగిలే లిమిట్ x టెన్స్ టు 0 పైన 2 బై మిగిలాడు, x/2 ఒకటి మిగిలింది, ఇక్కడ x/2 డివైడెడ్ బై x. ఓకేనా? సో 2 క్యాన్సిల్ అయిపోతాయండి. అలాగే ఒక x క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా x/2 మిగిలింది. సో ఈ వాల్యూ 1, ఈ వాల్యూ అంతా 1 ఫార్ములా ప్రకారం. ఇంకా x బదులు ఎంత పెట్టుకోవాలి, 0 పెట్టుకోవాలి. అంటే x/2 మిగిలింది కాబట్టి అంటే 0/2 అంటే వాల్యూ ఎంత అండి, 0. ఓకే, అనుమానం ఉందా? రైటా? నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 1 మైనస్ cos mx బై 1 మైనస్ cos nx, 1 మైనస్ cos mx బై 1 మైనస్ cos nx. ఓకే, సో మళ్ళీ ఫార్ములా ప్రకారం x బదులు పెట్టేట బదులు ఏమన్నారండి, mx ఉంది అంటే ఎంత అవుతుంది 2 sin స్క్వేర్. mx ఉంది కాబట్టి అంత నాకు x ఉంటే ఏమైంది రాస్తున్నాం, x/2 అయింది. mx ఉంది కాబట్టి ఏమవుతుంది, mx/2 అవుతుంది. కింద కూడా అదే ఫార్ములా 2 sin స్క్వేర్ nx/2, 2 క్యాన్సిల్ అయిపోతుందండి. మళ్ళీ పడగొట్టాను sin స్క్వేర్ mx/2ని. లిమిట్ x టెన్స్ టు 0 రైటింగే మాట్లాడుతుంది, బోర్డు మాత్రం చూస్తే నిండిపోతుంది. ఇక్కడ ఏముండదు, విషయం ఉండదు. ఇక్కడ మన లాక్కుంటే ఏమో విషయం ఉండదు. ఇక్కడ sin mx/2 రెండు సార్లు పడగొట్టాం, sin mx/2 sin mx/2 బై sin nx/2 sin nx/2. ఓకే, మళ్ళీ ఏమిటి ఫార్ములా sin mx/2 ఉంది, కింద ఉండాలి mx/2 ఉండాలి. ఉందా? లేదు కాబట్టి ఏం చేస్తాం, డివైడ్ చేసి మల్టిపుల్ చేస్తాం. సో లిమిట్ x టెన్స్ టు 0 sin mx/2 బై mx/2 ఇంటూ mx/2. అలాగే sin mx/2 బై mx/2 ఇంటూ mx/2. కింద కూడా అలాగే సేమ్ స్టైల్ sin nx/2 బై nx/2 ఇంటూ nx/2, మళ్ళీ sin nx/2 బై nx/2 ఇంటూ nx/2. ఓకే, చూడడానికి బౌండ్ మాత్రం ఇంకో బాబు అక్కడ టెన్షన్ వేసుకుందాం ఉండేది ఏం లేదు. ఏం చేసిందాం, mx/2 పెట్టి మల్టిపుల్ చేసి డివైడ్ చేసాం, 2 సార్లు పైనను 2 సార్లు కింద వేసాం. అంతకంటే బోర్డు మాత్రం నిండిపోయింది. ఓకే, భయంకరంగా ఉన్నట్టుగా లెక్క ఎవరో చెప్పేస్తుంది, బరోగా ఉంది, ఏం లేదు ఇక్కడ విషయం. ఓకే, ఎవరో బయటకు వచ్చేస్తారు. లిమిట్ x టెన్స్ టు 0 sin mx/2 బై mx/2 బయటకు వస్తుంది. అలాగే రెండోవాడు లిమిట్ x టెన్స్ టు 0 sin mx/2 బై mx/2. ఇంకా ఎవరు బయటకు వస్తారు, కింద డినామినేటర్ లో లిమిట్ x టెన్స్ టు 0 sin nx/2 బై nx/2. అలాగే లిమిట్ x టెన్స్ టు 0 sin nx/2 బై nx/2. ఓకే, ఇంకా బయటకు వచ్చేసాక మిగిలిన వాళ్ళు ఎవరు, లిమిట్ x టెన్స్ టు 0 ఎవరు మిగిలిన ఇక్కడ mx/2 మిగిలింది, ఇక్కడ మిగిలింది mx/2. ఓకే, mx/2 ఇంటూ mx/2. అలాగే కింద nx/2 ఇంటూ nx/2. సో nx/2 ఇంటూ nx/2. ఓకే, ఈ వాల్యూ అంతా 1, ఈ వాల్యూ 1, ఈ వాల్యూ 1, ఈ వాల్యూ 1. ఇది సింబల్ అయిపోయా, ఇది సింబల్ అయిపోయి ఇంకా ఎవరు మిగిలినండి చూడండి, x క్యాన్సిల్. అలాగే ఇక్కడ x క్యాన్సిల్, ఇంకా 2 కూడా క్యాన్సిల్, డినామినేటర్ లో ఉంది 2 కూడా. అలాగే 2 కూడా డినామినేటర్ లో ఉంది, 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా ఎవరు మిగిలినండి, m ఇంటూ m బై n ఇంటూ n. సో m ఇంటూ m బై n ఇంటూ n. x బదులు 0 పెట్టుకోవాలి, x బదులు ఉందా లేదు కాబట్టి అవే వేసుకుందాం, మిగిలిన వాళ్ళని వేసుకుందాం. సో m ఇంటూ m బై n ఇంటూ n. సో అంటే m² బై m² అవుతుంది. ఓకేనా, అనుమానం ఉందా? నెక్స్ట్ సమ్ చూడండి. దీనికి x టెన్స్ టు π/2 cos x బై x మైనస్ π/2, cos x బై x మైనస్ π/2. రెండో మెట్లో మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ sin 90 మైనస్ θ. sin 90 మైనస్ θ అంటే cos θ అని నేర్చుకున్నారు. వచ్చిందా ఫార్ములా రెండో మెట్లో 1 ఇయర్ లో మీరు ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చేసారు. మీరు కాంపౌండ్ నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చేసారు. sin 90 మైనస్ θ ఈక్వల్ టు cos θ, sin π/2 మైనస్ x ఈక్వల్ టు cos x అవుతుంది. సో ఈ cos x ని sin π/2 మైనస్ x అని రాస్తుంది. ఇదే పైన న్యూమరేటర్లో ఉంది. కింద మైనస్ కామన్ తీసుకోండి, మైనస్ కామన్ తీస్తే ఉంది π/2 మైనస్ x. ఈ మైనస్ పైకి తీసుకొచ్చేయండి, -1 బయటకు వచ్చేయండి. లిమిట్ x టెన్స్ టు 0 sin π/2 మైనస్ x బై π/2 మైనస్ x. ఏ ఫార్ములా లాగా వచ్చింది, లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x లాగా వచ్చిందా అలాగా వచ్చిందా? ఫార్ములా ఏంటంటే ఎంత వాల్యూ, సో 1 అండి. సో -1 ఇంటూ 1 అంటే వాల్యూ ఎంత అండి, -1 అండి. ఇంకొక సమ్ చూడండి. లిమిట్ x టెన్స్ టు 0 సారీ లిమిట్ x టెన్స్ టు a, లిమిట్ x టెన్స్ టు a tan స్క్వేర్ x మైనస్ a, tan x మైనస్ a, tan స్క్వేర్ కాదు సారీ tan x మైనస్ a బై x స్క్వేర్ మైనస్ a స్క్వేర్, x స్క్వేర్ మైనస్ a స్క్వేర్. లిమిట్ x టెన్స్ టు a, లిమిట్ x టెన్స్ టు a tan x మైనస్ a బై x స్క్వేర్ మైనస్ a స్క్వేర్. అంటే లిమిట్ x టెన్స్ టు a tan x మైనస్ a అలాగే ఉంటామండి. కింద x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఫార్ములా ఏ ఫార్ములా లాగా ఉంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఏంటంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే ఎంత అవుతుందండి, x ప్లస్ a ఇంటూ x మైనస్ a. ఓకే, ఇప్పుడు ఏమంటే tan x మైనస్ a మన ఫార్ములా ఏంటంటే లిమిట్ x టెన్స్ టు 0 tan x బై x ఈజ్ ఈక్వల్ టు 1. అవునా, లిమిట్ x టెన్స్ టు 0 tan x బై x ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ tan x మైనస్ a ఉంది, కింద కూడా x మైనస్ a ఉండాలి. వీడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు.
అంటే వీడు ఉండకూడదు, వీడిని పక్కకి గంటేస్తాం ఉండకూడదు కాబట్టి. సో పక్కకి గంటేస్తే అవుతుందంటే లిమిట్ x టెన్స్ టు ఏ అండి, 0 కాదు, లిమిట్ x టెన్స్ టు ఏ అంతా tan x మైనస్ ఏ బై x మైనస్ ఏ, ఓకే, ఇంటూ ఇంకా ఎవరు మిగిలారు, లిమిట్ x టెన్స్ టు ఏ పైన ఇంకా వెళ్ళారు కాబట్టి 1 బై కిందకు ఉన్నారు కదా మరి వీడు, అందుకని 1 బై అని రాసుకుందాం. అంతా x ప్లస్ ఏ, ఈ వాల్యూ అంతా అంతకి ఈక్వల్, ఫార్ములా ప్రకారం వాల్యూ అంతా అంతకి ఈక్వల్. సో 1 ఇంటూ ఎక్స్ బదులు ఏ పెట్టుకోవాలి, 1 బై ఎంత ఏ ప్లస్ ఏ, ఎక్స్ ప్లస్ ఏ కాబట్టి ఏ ప్లస్ ఏ అంటే వాల్యూ ఎంత అండి 2a, 1 బై 2a. ఇలాంటిగా ఇంకో లెక్క ఉంది, హోంవర్క్ చెప్తాను మీరు సరదాగా. లిమిట్ x టెన్స్ టు 1 అండి, లిమిట్ x టెన్స్ టు 1 sin x మైనస్ 1 డివైడెడ్ బై x స్క్వేర్ మైనస్ 1 ఇంటి కూడా వేస్తాను చూడండి. x స్క్వేర్ మైనస్ 1ని 1 స్క్వేర్ అని రాసుకుంటాం. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 పైన సైన్ x మైనస్ 1 ఉంది కాబట్టి x మైనస్ 1 నుంచి x ప్లస్ 1 పక్కకి పెట్టండి. ఇందాక 1 బై x ప్లస్ ఏ పక్కకి పెట్టాను అలా. అప్పుడు 1 బై x బదులు 1 బై 2 ఉంటాం, 1 బై 1 ప్లస్ 1 అంటే 1 బై 2 అవుతుంది ఆన్సర్. ఓకేనా? మిగతా కొన్ని లెక్కలు రేపు చెప్పుకుందామండి, అంతవరకు చిన్న బ్రేక్.